హలో టైలర్స్, ఈరోజు మీకోసం అయితే ఒకటి వీడియో అయిపోయింది. కటింగ్ వీడియో బుట్ట చేతిలో. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కొత్తగా ఉన్న వాళ్ళకు చాలా క్లియర్గా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలోనైతే చూపిస్తా. అందమైన చీరకు అందమైన బ్లౌజ్ ఉంటే ఇంకా అందం ఇంకా మరింత ఎక్కువైతుంది కదా. 100 రూపాయల చీర అయినా 200 చీర అయినా కూడా దాని లుక్ మారిపోతుంది అన్నట్టు. ఇలాంటి చీరలకు మనం ఇలా కొత్త కొత్త మోడల్స్ అయితే మనం వేసుకుంటూ ఉంటే బ్లౌజ్ అందమే మారిపోతుంది, చీర అందం కూడా మారిపోతుంది, మన అందం కూడా మారిపోతుంది కదా. ఇలానైతే మీకైతే వీడియో చూపిస్తున్నాను. కటింగ్ వీడియో అయితే చూసే ఉంటారు కదా. అయితే ఏంటంటే ఇది స్టిచ్చింగ్ వీడియో. ఈ కింద పట్టి వచ్చేసి మన బుగ్గలు పెట్టుకున్న తర్వాత లాస్ట్కు స్టిచ్ చేసుకోవడానికైనా అయితే చూపిస్తున్నా. ఇదైతే మీకు ఇదైతే ఆ కటింగ్ వీడియోలో చూపించలేదు, అసలు వీడియో మిస్ అయింది, డిలీట్ అయిపోయినట్టు. అందుకనే అందులో కటింగ్ వీడియోలోనైతే నేను పెట్టలేకపోయాను. ఇదైతే ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి అయితే తీసుకున్నా. కింద మన బుగ్గ కింద ఇట్లా పట్టి పెట్టుకోవడానికి. ఇప్పుడు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లో ఆమె హీరోయిన్ బాగా వేస్తుంది ఇలాంటి బ్లౌజులు. నేను ఆమె బాగా ఫాలో అవుతుంటే నాకు బ్లౌజులు కూడా వెరైటీగా బాగా నస్తాయి ఆ సీరియల్లో హీరోయిన్ అయితే. అదే ఆత్మారూపం ఉంటుంది కదా, ఆవిడ 6 బ్లౌజులు అయితే నాకు చాలా నచ్చుతాయి అన్నట్టు. అయితే అదే ఉద్దేశం మీద కానీ నేను కూడా కుట్టుకున్న ఆల్రెడీ. ఇది నేను బెల్ హ్యాండ్స్ కుట్టుకుందాం అనేదాన్ని మీకోసం అయితే ఈ వీడియో తీసాను. అయితే ఏంటంటే ఇది 2 ఇంచెస్ వెడల్పుతోటి అయితే కట్ చేసుకున్నాను నేను. మన కింద చేతుల లూజ్ ఉంటుంది కదా, లూజ్ చూసుకొని పొడుగు కట్ చేసుకోండి. వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకోండి. మీకు పట్టి ఎంత కావాలనేసి దాన్ని బట్టి అయితే మీరు 2.5 ఇంచులు అయితే అట్లా పెట్టుకోండి. 2 అంటే లోపలికి 1 ఇంచు పోతుంది, బయటకు 1 ఇంచు పోతుంది. కుట్టులోకి వచ్చేసి పావు ఇంచు పోతుంది కాబట్టి 2.5 తీసుకున్నారనుకో కింద పట్టి పెట్టడానికి మంచిగా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం కుట్టేసుకున్నా కూడా ఏర్పడకుండా కుట్టు ఎట్లా వేయాలి, కుట్టు కూడా కనిపించకుండా ఎట్లుండాలి అనేసి ఇప్పుడు వీడియోలోనైతే రన్నింగ్లోనైతే చూడండి. ఇలా శారీ క్లాత్ అయితే ఇలా నీట్గా పెట్టుకోండి. నేనైతే ముందు వీడియోలోనైతే హ్యాండ్కు జాయింట్ వేయలేకుంటే తక్కువ పడ్డ క్లాత్కు ఇదైతే ఆల్రెడీ హ్యాండ్ జాయింట్ చేసి పెట్టేసిన. మీ లాంగ్ లెంత్ అవుతుంది అనేసి ఆ స్టిచ్చింగ్ అయితే పెట్టలేదన్నమాట. మొత్తానికి హ్యాండ్ జాయింట్ చేసి పెట్టిన శారీ క్లాత్కి వచ్చేసి అయితే ఇలా మాత్రం తీసుకోండి. చూసారు కదా, అప్పుడే మనము ఎక్స్ట్రా కటింగ్ అయితే తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా ఎవరికి వీలైనట్టు వాళ్ళు. నేనైతే ఇది వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నా కదా కటింగ్లో అయితే. ఇలా అనమాట కచ్చికలు అయితే పెట్టుకోండి. కచ్చికలు పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు, మనం ఎంతవరకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేసి. ఇలా మనం ఎప్పుడు కచ్చికలు పెట్టినా కూడా మనం నీట్గా అంటే నీట్గా పావు ఇంచ్ అట్లా ఫోల్డింగ్ తోటి పెట్టుకున్నాం అనుకో, మనకు షోల్డర్ మీద అదే భుజం చేతుల కింద షోల్డర్ కింద చేతులు చాలా నీట్గా మంచి కుచ్చులుగా అనిపిస్తాయి, కొంచెం వేలాడినట్టుగా అనిపిస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇట్లా నీట్గానైతే కుట్లు వేసుకోరు. ఏదైనా మీరు మీ దగ్గర ఉన్న స్కూల్ డ్రైవర్ అయినా ఏదైనా పెట్టి ఇలా జరిపారంటే నీట్గా ఇట్లా మీకైతే కుట్లు వస్తాయి అన్నమాట. నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ కింది సైడ్ కూడా అంతే, పైన సైడ్ కూడా అంతే. చేతికి పై సైడ్ కింది సైడ్ ఇట్లనే, కానీ పై సైడ్ ఒక సైడ్ దింపి కుట్లేయాలి, కింది సైడు ఇంకో సైడ్ దింపి కుట్లేయాలన్నట్టు. ఇటు ఒక సైడు రైట్ పోతే ఒక సైడ్ లెఫ్ట్ రావాలన్నమాట. మీరు ఎటు సైడ్ కుట్టినా సరే మనకు ఎదురుగా కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అట్లనే చేంజ్ అయిపోతాయి అన్నట్టు. మీరైతే ఇలా నీట్గా కుట్టుకోరు. స్ట్రేట్గా పెట్టారంటే మళ్ళీ స్ట్రేట్గా ఉంటాయి, అందుకని పైది ఒక సైడ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసేది, కింది ఒక సైడ్ ఫోల్డ్ చేయాలి. అట్లయితే మనకు బ్లౌజ్ అయితే ఈ కుచ్చులు అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలానైతే కుట్టుకోరు. శారీ క్లాత్ వచ్చేసి కొత్త వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను నేనైతే. ఇక ఇలా అనమాట. ఇదే క్లాత్ మనం చీర మీద కుట్టిన కుచ్చుల క్లాత్ వచ్చేసి లైనింగ్ మీద ఇలా నీట్గా పెట్టుకోండి. మళ్ళీ అందులో మీరు కుట్టిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉంది, అబ్బా క్లాత్ ఉంది కదా ఇంకా కొంచెం కుచ్చు ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశం ఉన్నట్టయితే ఇంకొక ఫోల్డింగ్ ఎక్కువ పెట్టుకోండి. మీరు కింద జాయింట్ చేస్తారు కదా లైనింగ్ ఉన్న చీర క్లాత్ వచ్చేసి, అది జాయింట్ చేసేటప్పుడు ఇంకొక కుచ్చు ఫోల్డింగ్ ఎక్కువ వేసుకోరు, 1 2 ఎక్కువ. ఎంత మీకు క్లాత్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకో ఎక్కువ కుచ్చులు అయితే వస్తాయి. బ్లౌజ్ కూడా చూడడానికి బాగుంటుంది, మంచి నిండుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇలానైతే సేమ్ చుట్టూ రౌండ్గానైతే ఇదే విధంగా నేను చూపించిన విధంగానైతే స్టిచ్ చేసుకోరు. ఇలా చేసుకున్నారంటే క్లాత్ మళ్ళీ ఏం కటింగ్ అదైతే ఏం చేయకూడదు, ఎందుకంటే మనం ఫస్టే కటింగ్ చేసుకున్నాం కదా. కాకపోతే ఏంటంటే 1/2 ఇంచు రౌండింగ్లో ఎక్కువ తీసుకోవాలని చెప్పిన కదా, కుచ్చుల కాడ కాకుండా ఇక్కడ సైడ్ నుంచి అయితే 1/2 ఇంచు తీసేసే కుట్టేసుకోరు. 1/2 ఇంచు కూడా కలిపి ఏం కుట్టేసుకోని అవసరం లేదు, ఎందుకంటే కొంచెం బ్లౌజ్ ఇంకా కొంచెం సంకలకు వచ్చేసరికి
మనకు కుచ్చులు అవసరం లేదు కాబట్టి సైడ్కు కుట్లు వేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు బ్లౌజ్ అయితే. ఇలానైతే క్లాతులు హ్యాండ్ క్లాత్ అయితే నీట్గా జాయింట్ వేసుకొని మీరు ఈ దారాలు పోగులు లేవకుండా మనం ఉల్టా తీసినప్పుడు ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోనైతే వస్తుంది. ఇలానైతే ఇంకో సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే నీట్గా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇట్లా జాయింట్ చేసుకోరు. ఇలా జాయింట్ చేసుకొని ఎటు జారకుండా కొంచెం లేట్ అయినా పర్లేదు, చెప్పిన కదా కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటా మంచిగా కుచ్చులల్లో కలుపుకోండి. ఎంత కుచ్చులు ఎక్కువ ఉంటే అంత బాగా కనిపిస్తాయి. కొంతమందికి మాత్రం కుచ్చులు తక్కువ ఉండడం ఇష్టం కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనం కుచ్చులు పెడితే సరిపోతుంది అన్నమాట. ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోరు. మనకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం అనుకో చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది. ఇలా అందంగానైతే కుచ్చులు పెట్టిన తర్వాత ఇలా అందంగా రెడీ అయిపోయింది కదా. అయితే ఏంటంటే ఇలా 2 చేతులు అయితే కుట్టేసుకున్నాను నేను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు మీకు బార్డర్ పట్టి కోసం చెప్పిన కదా, ఈ హ్యాండ్కి అలా కుట్టడానికి అయితే నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలా వేయండి. చూసిరు కదా, ఈ పట్టి వచ్చేసి ఉల్టా ఉంది, హ్యాండ్ కూడా ఉల్టానే ఉంది. ఇలా పెట్టి కుట్టినామంటే మనకు లోపల కుట్టు ఉంటుంది కదా, ఆ కుచ్చులు పెట్టిన కుట్టు అనేది మనకు బయట కనిపించదు అన్నట్టు. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ పోగులు వెళ్తాయనే బాధ కూడా ఉండదు. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఆగమాగం కుట్టేసిన, అట్లనైతే బ్లౌజ్కి అంతా పోగులు వెళ్తుంది. అట్లా పోగులు వెళ్ళకుండా ఇట్లా నీట్గానైతే ఫినిషింగ్ చేసుకోరు. అట్లనే ఇట్లా అనిగే కుట్టు కూడా ఒకటి వేసుకోరు. మీకు కొత్త వాళ్ళకైతే చెప్తున్నాం, మాకైతే ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం ఫోల్డింగ్ ఫాస్ట్గానే చేయగలుగుతాం. కానీ ఇట్లా అనిగే కుట్టు వేసుకుంటే ఇంకా మంచిగా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ కుట్టు మనకు బయట కనిపించకుండా మళ్ళీ దీని మించేలు కూడా ఒకటి వేసుకోరు. మేమైతే డైరెక్ట్ ఫోల్డ్ వేసుకుంటాం అనమాట. అయితే ఏంటంటే మీకు స్టార్టింగ్ కుట్టేటోళ్ళకి మళ్ళీ ఇది అది 2 కలిపి ఒకటేసారి ఫోల్డింగ్ చేసి కుట్టేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా దీనిపైన పెట్టి నీట్గా కుట్టేసుకోరు. బుగ్గ చేతులు పెట్టినప్పుడు కుచ్చులే కాదు కాబట్టి ఇది బుగ్గ చేతులు పెట్టి కింద ఇట్లా ప్లేన్ పట్టి పెడుతున్నాం కాబట్టి ఇది ఒక లుక్ అనమాట. కుచ్చులది వేరే లుక్ ఉంటుంది, ఈ సీదా పట్టి పెట్టింది వేరే లుక్ ఉంటుంది. కుచ్చులదేమో కొంచెం చిన్నపిల్లలు వేసుకున్నట్టు కొడుతుంది. ఇట్లయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అందులో చాలా సీరియళ్ళల్లో దేంట్లో అయినా కూడా ఇది చాలా ట్రెండ్ నడుస్తుంది. మీరు కూడా ఇట్లనే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ కుట్టించుకొని వాళ్ళు ఉంటే కూడా టైలర్స్ దగ్గర కుట్టించుకోరు. నేర్చుకునే వాళ్ళు మీ బ్లౌజ్ మీద అయితే రెడీ చేయరు. ఇలా సేమ్ నేను యాజ్ స్టిచ్ చెప్పిన కదా, ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే నేను నీట్గా స్టిచ్ చేసుకున్నాను. ఏదైనా సరే మనం కుట్టే విధానంలో నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. మళ్ళీ 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి మనం కుట్టే ఏముందుకు, ఎందుకంటే కుట్టుడు ఇప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇలా కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను, ఇప్పి కుట్టడం అలవాటు చాలా తక్కువ చేసుకోవాలి. అది కుట్టేటప్పుడే కొంచెం ఆలోచించి 5 నిమిషాలు లేట్ అయినా సరే మంచిగా ఆలోచించి అయితే కుట్టండి. ఇలానైతే హ్యాండ్స్ జాయింట్ వేసుకున్నాం కదా, మనం కింద బార్డర్ వేసుకున్న తర్వాత భుజం మీద కచ్చక పెట్టుకొని ఇలానైతే మనం 2 చేతులకు భుజం మీద కచ్చక పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి కొద్దిగా అంటే కొద్దిగానే లొత్తుకు కట్ చేయండి. ఇది బుగ్గ చేతులు కాబట్టి మనకు లూజు టైట్ ఉన్నా కూడా ఏర్పడదు. మళ్ళీ లూజ్ ఉంటే మనకి ఇంకా మంచిగానే కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి. అందుకని కాకపోతే ఏంటంటే మరీ ముందు ఇట్లా బుగ్గలాగా రాకుండా హ్యాండ్ ఒకటే ఇలా కొద్దిగా లైట్ కచ్చక భుజం మించేలి 1 ఇంచు గ్యాప్ తర్వాత నుంచి మీరు లొత్తుకైతే కట్ చేసుకోరు. ఇదైతే ఈ వీడియోలో అయితే ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది. అయితే ఇలా భుజం మీద పెట్టి ఎటు అటే, ఇటు సైడ్ నుంచి ఇటే వేసుకోవాలి, అటు సైడ్ నుంచి అటే వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకు హ్యాండ్ అనేది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, టైట్ ఉంది లూజ్ ఉన్నదనే బాధ అయితే మనకు ఉండదన్నమాట. ఇట్లా మంచిగా నీట్గా కూర్చుంటే మనకు సంఖ భాగంలో కూడా మళ్ళీ షోల్డర్ జారుతుంది అని చాలామంది అంటారు కదా, అంటే ఒకటే సైడ్ ముంగటికి వస్తుంది అది ఇదని. దీనివల్ల కూడా ఉంటుంది అన్నమాట. మనం ఎలా లాగి కొడితే బ్లౌజ్ కూడా అలాగే కూర్చుంటుంది. అట్లా అన్నప్పుడు మనం భుజం దించేసి ముందు పాటు ముందుకే జాయింట్ వేసుకోవాలి, వెనుక పాటు వెనుకకే జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ కుట్ట అలా వేసుకున్నాక సెకండ్ కుట్ట అయితే ఇట్లా మనం స్టార్టింగ్ నుంచి మొత్తం రౌండ్ దింపినా కూడా పర్లేదు, బాగుంటుంది అనమాట. ఇది మన స్టిచ్చింగ్ అయితే ఇలా అనమాట. చూసారు కదా బ్లౌజు హ్యాండ్స్ అయితే ఎంత బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఇలా లాస్ట్ ఎడ్జ్ కుట్లు అయితే వేసుకోరు, నీట్గా స్ట్రేట్గా వచ్చేలాగా అయితే వేసుకోరు. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కైనా చుట్టాలకైనా కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేటోళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇస్తారు. చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నా. వ్యూస్ కూడా మంచిగానే అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇదన్నమాట ముచ్చట. టాపిక్ వచ్చేసి బ్లౌజ్ టాపిక్ వచ్చేసి ఇలా అయితే అందమైన చీరకు అందమైన బ్లౌజ్ కుట్టుకున్నామంటే మనం బయటికి వెళ్ళి ఎలాంటి అకేషన్స్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి 200ఏనండి, అయినా కూడా మంచి లుక్ ఉంటుంది మనం కట్టుకున్నప్పుడు. అందుకే 200 చీరనైనా అందంగా మార్చుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్లు మోడల్స్ అన్నీ ట్రై చేయండి, కుట్టేవాళ్ళు కుట్టించుకునేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.